ఉద్దేశించి అయితే మనకి ఈ 7 పాయింట్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయడం అనేది జరుగుతున్నది. మన డిపార్ట్మెంట్ పరంగా ఫస్ట్ 7 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని పాయింట్స్ నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ముఖ్యంగా మన మేడం గారు చెప్పారు, ఫస్ట్ తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చును తగ్గించారు. ఇదైతే మనకి ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి యూరియా అనేది నానో యూరియా రూపంగా కూడా వస్తుంది. మనం అందరం అనుకుంటాము డ్రోన్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ పరంగా నానో యూరియాని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం లిక్విడ్ రూపంలో మనం ఈవెన్ ప్రిల్స్ వాడినాము, గడ్డలు అంటే దొడ్డు యూరియా వాడినా, సన్నం యూరియా వాడినా, మన యూరియాకున్న ఫస్ట్ గుణం ఏంటి? ఎవాపరేషన్, అంటే ఆవిరైపోతుంది, తొందరగా కరిగిపోతున్నది, లేకపోతే వాటర్లో కరిగిపోతుంది, లేకపోతే ఎండ ఎక్కువ ఉన్నా కూడా కరిగిపోయే తత్వం ఉంటుంది. మనకి తొందరగా అంటే భాస్వరము, పొటాషియం వాటన్నిటిలో అడుగుమందు ఏంటంటే అడుగులో ఉంటుంది, అలానే కరగకుండా చాలా సంవత్సరాలు. ఇప్పుడు కూడా మన నేలల్లో ఏంటంటే మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మన భాస్వరం శాతం అనేది మన నేలల్లో చాలా అధికంగా ఉన్నది. మనం ఒక 2-3 సంవత్సరాలు మనం భాస్వరం వేసుకోకపోయినా కూడా మన లోపల ఉన్న భాస్వరాన్ని మనం అందించే విధంగా మార్చుకుంటే మటుకు మనం ఎటువంటి అంటే భాస్వరం వేయాల్సిన అవసరం ఉండదు. దాని భాస్వరం కరిగించే పద్ధతులు అంటే మన జీవన ఎరువులు ఉంటాయి, భాస్వరం కరిగించే పిఎస్బి సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, అలాంటివన్నీ మనం యూజ్ చేసుకుంటే మనకు అట్లాంటి అంటే నిల్వ శాతం ఎక్కువ ఉన్నది. మనం ఎప్పుడు వేస్తూనే ఉంటున్నాం కాబట్టి అది నిల్వ శాతం ఎక్కువ ఉంది. అలానే ఇప్పుడు యూరియా గురించి మాట్లాడితే దీంట్లో ఏంటంటే ఒక్కొక్క ఫార్మర్ ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే పోయినసారి యాసంగినే కంపారిజన్ చేసుకుందాం. ఒక్కొక్క రైతు మాకు చలి ఎక్కువ ఉంది, పంట పెరగట్లేదు, అసలు మాకు ఎత్తు కనపడట్లేదు, అది గ్రీన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒకటే మార్గం యూరియా తీసుకురావడం వేయడం, 4 బస్తాలు అయిపోయింది, 5 బస్తాలు అయిపోయింది, వేస్తూనే ఉన్నారు. దానివల్ల ఏమవుతుందండి? ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? యూరియా అనేది ఏంటి? జస్ట్ మీకు అది పచ్చగా పెరగడానికి, మొక్క ఎదుగుదలకే పనిచేస్తుంది, మీకు గింజ కట్టడానికి పనిచేయదు, లేకపోతే పాలు పోసుకోవడానికి అట్లాంటి వాటికి దేనికి మీకు పనిచేయదు. వేరు అభివృద్ధికి కానీ వేరులో ఉన్న న్యూట్రియంట్స్ని తీసుకోవడానికి దేనికి పనిచేయదు. మీకు మంచిగా గ్రీన్గా మనకు ఆకులు పెరగడానికి అట్లాంటి వాటికి పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ యూరియా వేయడం వల్ల మంచి గ్రీనిష్ కనిపిస్తుంది. ఆ గ్రీనిష్ కనిపించడం వల్ల ఏమవుతుంది? పురుగులు బాగా ఉధృతి ఎక్కువ అవుతుంది, మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం దాంతోటే వస్తుంది అన్నట్టు. కాబట్టి మోతాదుకు మించి యూరియా వేయకండి. దానితో పాటు మీకు ఇప్పుడు యూరియా సంచి అంటే మనకు 200 చిల్లర రూపాయల్లో మనకు వస్తుంది కాబట్టి తక్కువ ఉన్నది. ఏది ప్రాబ్లం వచ్చినా మనం యూరియా తీసుకొచ్చేయడం, కొట్టేయడం జరుగుతున్నది. అదే ఒకవేళ మన ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదనుకోండి, యూరియా కాస్ట్ అనేది చాలా 3000 వరకు వస్తుంది. కాబట్టి యూరియా అనేది కొంచెం తక్కువ వాడుకోండి, మోతాదుని కరెక్ట్గా చేసుకొని వాడుకోండి. ఇంకోటి ఏంటంటే సంచి యూరియా కన్నా మనం సెకండ్ దఫాలో యూరియా వేసుకునేటప్పుడు నానో యూరియా యూజ్ చేసుకుంటే మీకు ఇంకా ది బెస్ట్. ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ వచ్చింది, 1 ఎకరానికి 500 రూపాయలలో మనకు ఖర్చు తగ్గిపోతుంది. వాళ్ళు వచ్చి డ్రోన్ వాళ్ళు యూజ్ చేసి మొత్తం మనకి ఎన్ని ఎకరాలు ఉంటే వాటన్నిటికీ వాళ్ళు కొట్టేసి డ్రోన్స్తో పెట్టేసి వెళ్ళిపోతారు. ఈవెన్ మన ప్రభుత్వం కూడా సబ్సిడీ ద్వారా డ్రోన్ని అందించడానికి కూడా ఇన్ ఫ్యూచర్ అది జరుగుతుంది అన్నట్టు. ఇంకోటి అవసరం మేరకే రసాయనాలను వినియోగించుకోండి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి. మేడం ఆల్రెడీ చెప్పింది. ఇప్పుడు మనము యూరియా వేస్తాము, ఆ తర్వాత రోగం వస్తుంది. ఇక పురుగుల మందులు వచ్చినా రాకున్నా ఫస్ట్ నుంచి మనం ఏం యూజ్ చేస్తాం? ఎక్కువ డోస్ ఉన్నది సింథటిక్ పైరెథ్రాయిడ్స్ డైరెక్ట్ తీసుకొచ్చి లాంబ్డా సైలోథ్రిన్ లేదు మాకు వచ్చేసింది, తీసుకొచ్చేసినాం. సింజెంటా వాళ్ళది పెద్ద కంపెనీస్ 1400, 2000 రూపాయల మందులు తీసుకొస్తాం చిన్న డబ్బానే. కానీ అంత స్టార్టింగ్ స్టేజ్లోనే మనం అంత పెద్ద డోస్ ఎందుకు యూజ్ చేయడం? మనకు చిన్నవి ఫస్ట్ మేరకి మన ఆరోగ్యాన్ని అంటే మన నేల తల్లిని మనం కాపాడుకుంటే అంత పెద్ద స్టేజ్కి మనం వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. మనం ఇంతకుముందు మన తాతలందరూ ఉండేవాళ్ళు, మన వాళ్ళు ఎలా చేసేవాళ్ళు? పశువుల పేట తెచ్చేవాళ్ళు. లేదు మన చెట్లకున్న ఆకులన్నీ తీసుకొచ్చి మన దాంట్లోనే మన వాళ్ళు అడిగారు జీరిగా, జనుము, పెసర, పిల్లి పెసర, నవధాన్యాలు వేసుకునే వాళ్ళు. వాటన్నిటిని దాంట్లో దుగ్గేసుకొని ఒక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం వేసుకున్నాం అనుకోండి. విత్తనాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నాను. మా దగ్గర బీపీటీ 5204, KN 1638, MTU 1010 వరి రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మీరు రైతులు ఇట్లా ఎవరైతే 2 టన్నుల వరకు సీడ్ ఎవరైనా తీసుకుంటే మనకి డిస్కౌంట్ మీద కొంచెం విత్తనాలు సరఫరా ఉంటుంది. తర్వాత ఒకటి మన డైరెక్ట్ సారంగపూర్కి వచ్చి తీసేసుకున్నా కూడా 6% డిస్కౌంట్తో బ్యాగ్ రేటుకి ఒక బ్యాగ్కి చొప్పున 70 రూపాయలు తగ్గించి విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీకు అందుబాటులో ఉంటే నా నెంబర్ తీసుకొని మీరు తీసుకోగలరు. ఎంత రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం సిర్పూర్ గ్రామంలో మోపాల్ మండల్
దాంట్లో భాగంగా ఈ గ్రామానికి మన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సహోదరులు గడువు గంగాధర్ గారు, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలకు వచ్చినటువంటి శాస్త్రవేత్తలు, మరి సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, మరి సిర్పూర్ గ్రామ రైతులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటాము. ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం రైతులకు అవగాహన కోసం వ్యవసాయం మీద మనకున్న ఎంత పరిజ్ఞానం మనకున్నా కానీ శాస్త్రవేత్తలు వచ్చి సంబంధిత పంటలకి వరి కానీ మక్క కానీ చెరుకు కానీ, ఈ మధ్య చెరుకు మనం పండడం మానేసినాం. ఎక్కువ వరి మీదనే మన రైతులంతా ఆధారపడి ఉంటున్నారు. అలా కాకుండా మొత్తం మీద ఈ శాస్త్రవేత్తలతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ కాలంలో మనం ఎటువంటి విత్తనాలు వాడాలో మొట్టమొదటిది, పంట వేసిన తర్వాత ఏ సేంద్రియ ఎరువులు వాడాలనేది ఒకటి, అదేవిధంగా మరి పంట మధ్యలో కూడా వచ్చే రోగాలకు ఎటువంటి పెస్టిసైడ్ వాడాలనేది మాట వారు క్షుణ్ణంగా చెప్తా ఉన్నారు. వాటినంతా మనం అవగాహన చేసుకొని ప్రతి రైతే రాజు ఈ రాష్ట్రానికి, దేశానికి. మనం పండించిన పంటలే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. వీటన్నిటికీ మరి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి రైతులపై ఎనలేని ప్రేమతో ఎన్నో రకాలటువంటి కార్యక్రమాలు రైతులకు ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి చేస్తూ ఉన్నారు. వీటిలో భాగంగానే ఇప్పుడు మనం ముఖ్యంగా మనం వరి పండించే సన్న రకానికి కూడా బోనస్ ఇస్తూ రైతులను ఉత్సాహపరుస్తూ ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా మీరందరూ కూడా వ్యవసాయాన్ని సేంద్రియం ద్వారా, ముఖ్యంగా అయితే వీరు శాస్త్రజ్ఞులు చెప్పినట్టు ఒక ఎరువులలో వాడే విధానంలో 2020 అనో మన డిఏపి అనో యూరియా అనే కాకుండా మనకు ప్రకృతి ఇచ్చినటువంటి మరి చెరుమట్టిలు ఉన్నాయి మన దగ్గర. ముఖ్యంగా ఇవాళ చెరుమట్టిలను మనం పొలాలలో వేసుకుంటలేం, ఇటుక బట్టీలలో అమ్ముకుంటున్నాం ఊర్లలో. దయచేసి మరి ముఖ్యంగా రైతులకు కానీ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరికీ కూడా నా సూచనగా చెప్తా ఉన్నా, ఆ చెరువు మట్టి ఏంటంటే గుట్టలలో ఉన్నటువంటి ఆకులన్నీ వచ్చి అక్కడ ఒక దగ్గర కేంద్రీకృతమై ఒక రైతులకి మంచి ఉపయోగపడే విధంగా సేంద్రియంగా మారుతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మన పొలాల్లో వేసుకుంటే రైతులకి చాలా లాభదాయకమైనటువంటి వ్యవస్థ అది కాకుండా గ్రామాలలో దయచేసి మీరు మరి ఇటుక బట్టీల కోసము ఈ రోజుల్లో చెరుమట్టిని అమ్ముతూ ఉన్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరందరూ మీ పొలాల్లో వేసుకుంటే ప్రభుత్వ పరంగా ఇంకేదైనా ఉపయోగపడుతుంది. అటువంటిది కాకుండా కొద్దిపాటి పైసల కోసం ఎన్నో లక్షల విలువైనటువంటి ఆ మట్టిని అమ్ముతూ ఉన్నారు. మరి అది అమ్మకుండా మన పొలాలలో వేసుకొని మనం మంచి దిగుబడులు తీసుకోవాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరు గ్రామాలలో తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా గతంలో మనం ఎరువులు కొడుతుంటే సాయంత్రం కాగానే ఎండాకాలం వచ్చిందంటే ప్రతి పెంటలకు వెళ్ళి ఎరువులు కొడుతుంటారు. ఇప్పుడు పెంటలు లేవు, ఎరువులు కొట్టుడు లేదు. ఆ పరిస్థితి అయిపోయింది. నేను కూడా అందులో ఒక భాగస్తుని, నేను కూడా అదే పని చేస్తుంటే పక్క గ్రామం ఉన్నాయి కదా. మరి ఇవన్నీ సూచనలు ఇచ్చినటువంటి శాస్త్రవేత్తలు ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తూ ఉన్నారో వాటన్నిటిని మీరు పరిగణనకు తీసుకొని మంచి ఆలోచనతో, ముఖ్యంగా పంట మార్పిడి, వాస్తవం కూడా పంట మార్పిడి చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది. వర్షాకాలం పంట వరి వేస్తూ
ఏసంగికి వచ్చేసరికి వరి కాకుండా దానికి కమర్షియల్ క్రాప్స్ ఏమైనా వేస్తే మరి రైతుకు లాభదాయకంగా ఉంటుందని నేను కూడా కొంచెం ఉన్న అవగాహనతో చెప్తా ఉన్నా. మనం ఒకటే అయిపోయిందాం, ఇంట్లో బటన్ కొడితే నీళ్లు బారుతున్నాయి, వరి వేసుకుంటున్నాం, ఇంట్లో కూర్చుంటున్నాం. మన కష్టం అనేది కొంచెం ఇబ్బందికరం అయిపోయింది ఈ రోజుల్లో. మనం కొంచెం వ్యవసాయం మీద మనకు ఉన్నటువంటి మక్కువను మనం ఉపయోగిస్తే మన పాత పద్ధతుల్లో మరి ఇప్పుడు వ్యవసాయంలో వర్షాకాలం వరి తర్వాత మొక్కజొన్నను కూరగాయలు, ఇంకా కూరగాయలు అయితే మన సిరిపూర్లో పండిస్తారు, బాడ్సిలో పండిస్తారు అని కాకుండా మొత్తం ఎకరాలకు ఎకరాలు కూరగాయలు అయితే పెట్టాం. మనము ఏదో కొద్ది మాత్రమే కూరగాయలు పెడతాం. మిగతా దాన్ని కమర్షియల్ క్రాప్స్ పెట్టి ఎన్నో రకాల ఉపయోగపడే విధంగా కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. ఇలా జొన్నలు కానీ, సజ్జలు కానీ, ఇంకా చాలా రకాల పంటలు ఉన్నాయి. మరి వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ రైతులకి మళ్ళా పాతకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే రైతులకు సబ్సిడీ ఇస్తున్నారో అప్పుడు రైతులకు ఏ విధంగా ఎటువంటి సబ్సిడీ ఇచ్చినారో పనిముట్ల మీద కానీ ఎరువుల మీద కానీ వాటన్నిటిని ప్రభుత్వం మళ్ళీ చేయబోతుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ కమిషన్ గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ వారు చెప్పిన సూచనలు సలహాలన్నింటినీ మంచిగా పాటించి రైతుల అభివృద్ధి పదంలో నడిచే విధంగా చేసే సూచనలందరికీ మీరందరూ మరి సమయం ఇచ్చి వ్యవసాయాన్ని వృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. రైతన్నలకు నా పేరు గడుగు గంగాధర్. మీ అందరికీ శుభజరుతున్నాయి. నేను గతంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ 9 సంవత్సరాలు ఉంటుంది. తద్వారా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఇది మాది కమిషన్ అంటే ఇక అంత జడ్జుల్లాగా కాబట్టి నువ్వు అడ్వకేట్ దీంట్లో ఉండాలని రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా ఉండాలంటే దీంట్లో జాయిన్ కావడం జరిగింది. ఈ సమావేశానికి నాతో పాటు వచ్చిన నా అన్నదమ్ములందరికీ పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా సౌమ్య గారు, సౌందర్య గారు, వెంకటరెడ్డి గారు, నా సోదరుడు శేఖర్ గారు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇంకోటి అధికారులకు దయచేసి మీకు ఒకటి సూచన ఇన్స్ట్రక్షన్స్, ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొని మీరు మాట్లాడాలా. మీరు ముగ్గురు మాట్లాడినారు, ముగ్గురు కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పేరు కోడి వేయలే. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మహిళను లేపి అమ్మ నీకు రూపాయి పావల వడ్డీ ఎవరు ఇస్తున్నారు అంటే మా పీడీ సార్ ఇస్తున్నాడు అని చెప్పింది ఆమె. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా కోపపడి ఆ పీడీ గారికి వాన్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇస్తున్నది, ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు, పీడీ సార్ ఇవ్వట్లేని అట్లా ఎక్కడ మాట్లాడినా మనం గౌరవ మన ప్రభుత్వాధినేత ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు కనుక ముఖ్యమంత్రి గారి పేరు తీసుకొని మనం మాట్లాడితే ధర్మము, పద్ధతి, భావ్యము, మర్యాద. కాబట్టి మీరు అధికారులు అది పాటించాలని కోరుకుంటూ చక్కగా మరి ఈ అంశాల గురించి వివరించారు. దీంట్లో కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. మన అయ్య అవ్వ తాత ముత్తాతలు అంతా చేసిన వ్యవసాయమే. ఆ వ్యవసాయాన్ని ఈరోజు పద్ధతి ప్రకారంగా గత మన తాతలు కానీ చేసినప్పుడు చక్కగా ఎరువు కొట్టేవారు. అది నేను కూడా రైతు కుటుంబానికి చెందిన వాడినే. ప్రొద్దున 4 గంటలకు ఎరుబండి ఉండబెట్టేటప్పుడు ఆ ఎరువు కొట్టే ముందు దాని మీద గడ్డంతా తీసి దాని ఎరువుని తెగుతూ ఉంటే అందులోకి పొగలెళ్ళేటి. ఆ రోజు ఎరువు అట్లా ఉండే. ఆ ఎరువుతోని పోయి పొలాలు వేసి అంతా చల్లేసి వస్తే చక్కని పంట పడుతుంటే ఇప్పుడు ఆ ఎరువు లేదు. ఆ ఎరువు ఎవరు వేస్తలేరు. ఇంటి ముంగడ గోదా ఆవు అనుకుంటే లేకుండా తగ్గిపోయి మనమంతా యూరియాలు ఇవన్నిటికీ వెగబడి వాటన్నిటి చల్లని కూడా పంట పండాలన్న ఆలోచనతోనే ఉన్నాం. కానీ మరి ప్రకృతి పరంగా ప్రకృతిలో గతం ఏ విధంగా పండింది, ఇప్పుడు అడవిలో పండ్ల చెట్లు ఉంటాయి, మనం దానికి నీళ్ళు పోయాము, ప్రకృతి సహజం. ఏ చెట్టుకు ఆ పండ్లు పండుతాయి, ఎప్పుడు కాయగాలి అప్పుడు కాయగాస్తుంది, ఎప్పుడు పండియాలి అప్పుడు ఇస్తుంది. కనుక ప్రకృతికి విరుద్ధంగా ఈరోజు బ్రతుకుతున్నాం. దయచేసి మీకు చెప్పేంత పెద్దోనిగాను రైతన్నలు గొప్పోళ్ళు, రైతులకు తెలిసింది మరి ఎవరికి తెలియదు. కానీ టెక్నాలజీ పరంగా ఈరోజు టెక్నాలజీ ఎంతో ఇంప్రూవ్ అవుతుందో దాని పరంగా శాస్త్రవేత్తలు కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, వారు చదువుకున్న చదువులకు అనుగుణంగా మనకు చెప్పడానికి వస్తారు. కానీ ప్రాక్టికల్గా మనము భూమి మీద ఉంటాం, మనము దున్నుతాం, గెట్టు కొడతాం, మనం వరేస్తాం, ఇంకా ఇతర పంటలు వేస్తాం. మనము ప్రాక్టికల్గా భూమి మీద ఉంటాం కాబట్టి మనకు అంటే రైతులకు తెలిసిన అంత విధంగా
ఇతరులకు తెలియదు. కనుక మరి రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇక్కడ ప్రొఫెసర్స్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు వచ్చి మనకు ఎడ్యుకేట్ అంటే అవగాహన కల్పిస్తున్నారు. ఆ అవగాహనలో భాగంగా వాళ్ళు చెప్పిన 10లో మనకు 6 తెలిసిన ఒక 4 కొత్త విషయాలు ఉంటాయి. వాటిని గమనించి మరి మన పంట పండించుకొని ఆ పంటకు ఏ విధంగా లాభాలు పొందాలని చెప్పారు. వాటన్నింటినీ పాటిస్తే బాగుంటుంది. మరి భూమిని కాపాడాలంటున్నారు. భూమి కాపాడాలా, భూమి క్షేమంగా, భూమి సంరక్షించి దాన్ని బాగుండాలని అన్నప్పుడు దానికి ఎక్కువగా ఎరువు లేదు. మన భాషలో మాట్లాడుకుంటే, మన పద్ధతిలో మాట్లాడుకుంటే ఎక్కదక్క తాగినోడితే లివర్ ఖరాబ్ అవుతుంది. ఎక్కదక్క భూమిల మీద మనం అన్ని యూరియాలు అవి వేస్తే మన భూమి ఖరాబ్ అవుతుంది. మన పంట దుక్కి కొట్టుడు, గొర్రు కొట్టుడు ఇవన్నీ తగ్గి అంతా మిషనరీతో చేస్తున్నాం కాబట్టి చాలా ఆ స్పీడ్తో పండినా మన భూమి చక్కగా ఉంటే ఇప్పుడు ఆ లివర్ ఖరాబ్ అయితే బాడీ అంతా ఖరాబ్ అవుతుంది. ఒక్కొక్క దానికి ఎఫెక్ట్. ఆ లివర్ని సెట్ చేయడానికి చాలా కష్టం. ఆ లివర్ని మార్చడానికి మన ఇంటోళ్ళకు సంబంధించి ఒక లివర్ తీసుకున్నా, ఒక ముక్క తీసుకుంటే లివర్కు ఉన్న లక్షణం ఏంటంటే చిన్న ముక్క జోడాయించినా మళ్ళీ అది పెరుగుతుంది. లేదా తాగేటోళ్ళకు 48 గంటలు గ్యాప్ ఇస్తే మళ్ళీ లివర్ యాసిడ్స్ పనిచేస్తుంది. రాత్రి అయినా మధ్యాహ్నం అయినా ప్రొద్దున లివర్ ఎట్లా ఖరాబ్ అవుతుందో మన భూమిని ఎప్పుడంటే అప్పుడు ఆ పంటలలో ఏవంటే అవి యూరియాలు అవి వేస్తే మీరు నవ్వుతున్నారు కానీ వాస్తవం నేను చెప్పేది అది. కాబట్టి అట్లా వేస్తే ఇబ్బంది అవుతుంది. కనుక మరి విత్తనాలకు సంబంధించి మీ దగ్గర రిసీట్లు పెట్టుకోమని సలహాలు ఇచ్చారు. మొన్న ములుగు జిల్లాలో రివ్యూ చేసినాం. కలెక్టర్ గారు మేము అగ్రికల్చర్ ఆఫీస్ అంతా రివ్యూ చేస్తే ఎందుకు రివ్యూ చేయాల్సి వచ్చిందనంటే ఆ ప్రాంతంలో ఒక విత్తన సీడ్స్ కంపెనీ సీడ్స్ ఇచ్చింది. ఆ సీడ్స్ వేస్తే ఆ పంట అంతా ఎండిపోతుంది. పంటను చూడడానికి పోయిన రైతుకు అన్ని బొబ్బలు వస్తున్నాయి, దురద. దాంట్లో మేయడానికి పోయిన పశువులకు 2 రోజులకు ఒక పశువు చచ్చిపోతుంది. అసలు ఏంది కథ అని చెప్పేసి మేము రివ్యూ పెడితే ఆ సీడ్స్కి సంబంధించిన యజమాన్యులు ఏవైతే ఆ సీడ్స్ పంపారో ఆ సీడ్స్ వలన ఎఫెక్ట్ అయింది. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి అక్కడ సంబంధిత ఎస్పీ గారికి చెప్పి కేసులు బుక్ చేయించి వాళ్ళని జైలు కూడా పంపించడం జరిగింది. చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టులు. మేము కమిషన్ పోయినాక మాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి. అరే మీరు వారికి ఇబ్బంది పెడుతున్నట్టు. ఇబ్బంది కాదు, ఏం కాదు, వాస్తవాలు. ఇంకోటి ఎస్టీకి సంబంధించిన 2 రైతులు చనిపోయారు. మరి దీనికి ఎవరు ఏం చేయాలా? సరే రూల్ ప్రకారం అప్పుడప్పుడు ఏం చేయలేం. కనుక ఆ సీట్స్ వాళ్ళకి మాట్లాడి వాళ్ళ కంపెనీకి వాళ్ళ కుటుంబాలకు సాయం చేయాలని చెప్పి అదేవిధంగా ప్రభుత్వాన్ని ఆ రోజు కలెక్టర్ గారు కూడా కోరి ఆ కుటుంబానికి సంబంధించి ఒకరికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పడం జరిగింది. అట్లా ఎక్కడైనా విత్తనాల గురించి కానీ ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధికారులు చెప్పినట్టుగా మీరు రిసీట్ ఉంచండి. ఆ రిసీట్ పరంగా ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఈ కమిషన్ సిద్ధంగా ఉంది. ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఈ రైతు కమిషన్ లేదు. మొట్టమొదటిసారి ఈ దేశంలో 2 కమిషన్లు ఉన్నాయి. ఒకటి పంజాబ్లో ఒక అగ్రికల్చర్ కమిషన్ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ మొట్టమొదటి 2వ అగ్రికల్చర్ కమిషన్. కనుక ఈ కమిషన్ పరంగా రైతులకు ఈ కమిషన్ కింద సుమారు 18 డిపార్ట్మెంట్లు వస్తాయి. అంటే 18 డిపార్ట్మెంట్లు ఏవి అంటే రైతు ఎక్కడ ఏలు పెడతాడో, ఎక్కడ నిలబడతాడో, ఎక్కడ కాయ కష్టం చేస్తాడో అన్ని డిపార్ట్మెంటు రైతు కమిషన్కి వస్తాయి. కనుక రైతులకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బంది వచ్చినా తప్పకుండా మా రైతు కమిషన్ తీసుకురండి, దృష్టికి తెండి. మా కమిషన్ చైర్మన్ పెద్దలు కోదండరెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, స్వయంగా రైతు. సుమారు తనకు 83 సంవత్సరాలు, చాలా చక్కని రైతు. ఈరోజు కూడా వ్యవసాయం చేస్తాడు తను. కనుక ఏ సమస్య ఉన్నా తీసుకురండి. ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ అంటా ఉన్నాం. మొన్న సంగారెడ్డి జిల్లాకి వెళ్ళి సంగారెడ్డి మండలంలో కార్యక్రమం ఏర్పాటు చేస్తే మొత్తం మహిళా రైతులు వచ్చారు. ఆ రైతుల్లో భాగంగా ఒక తల్లి, పెద్దావిడ, మన తల్లి వయసులో ఉంటుంది. ఆమె పిల్లలు 3 కొడుకులు. పిల్లలు చిన్న ఉన్నప్పుడు భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక కొడుకుని వ్యవసాయం చేయిస్తా, 2 కొడుకుల్ని చదివిస్తా అని చెప్పి ఆ 2 కొడుకుని చదివించి ఒక కొడుకుని చేతబట్టి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఆ రోజు ఆమెకు 1.5 ఎకరం పొలం ఉంటే ఒక కొడుకుని పట్టుకొని కమర్షియల్ క్రాప్స్ మన దగ్గర చాలా తక్కువ, నల్ల నువ్వులని, నల్ల శనగలని, ఇతరాతర పంటలు, చెరుకు. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా ఉన్న దాంట్లో ఒక్కొక్క భాగంగా విభజించి ఒక్కొక్క పంట పండించి ఆ తల్లి ఈరోజు ఆ 1.5 ఎకరాన్ని 22 ఎకరాలు చేసుకున్నది. కేవలం మహిళ. ఆమెకు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను అందరు అధికారులు అన్నమాట. ఆమె మా తల్లి వయసులో ఉన్నది. ఆమెకు షాలు కాపి 2 కాళ్ళు మొక్కినవి. తల్లి నువ్వు గొప్పదానివే, మంచి నిర్ణయం తీసుకొని 2 కొడుకులు చదివించుకున్నావు, ఒక కొడుకుని వ్యవసాయంలో పెట్టుకున్నావు. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది, ఆమెకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. ఆమెను చూస్తే మన తెలంగాణ పద్ధతిలో చీర ఇవి మెదక్ జిల్లాకు పాదవేశాలు సంబి ఇవి గెంటీలు అంటారు. ఈ గెంటీలు అవి పెట్టుకొని వచ్చి ఆమెను చూసి పరిచయం ఆమెను పిలుస్తున్నారు. ఆమె పెద్ద రైతు అంటారు. ఈమె పెద్ద రైతు ఏందా అని అంటే సార్ ఆమె చరిత్ర చెప్తామనంటే నిజంగా కూడా నేను
సాష్టాంగ నమస్కారం పెట్టిన తల్లిలాగా. అటువంటి రైతు ఆమె ఏమంటారంటే, నా దగ్గర ఇప్పటికీ కమర్షియల్ క్రాప్కు సంబంధించిన విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు నేనే తయారు చేసుకుంటా, నా విత్తనాలనే నేను అమ్ముతా. గతంలో కూడా మన కుటుంబాలలో మన తాత ముత్తాలు ఉన్నప్పుడు మన ఇంట్లోనే సొంత విత్తనాలు తయారు చేస్తుంటాము. అది పసుపుదా, అది వడ్డదా, చెరుకుదా విత్తనం తయారు చేసి మన విత్తనాన్ని మనం నాటుతుంటాము. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సైంటిస్టులు కూడా మేము ఎక్కడ పోతే అక్కడ చెప్తా ఉన్నాం, దయచేసి రైతులు వారింట్లో వారు విత్తనం తయారు చేసుకునే విధంగా మళ్ళీ మీరు తెలియజేయండి. ఇప్పుడు ఆ విత్తనాన్ని వేస్తే, ఇప్పుడు ఉదాహరణకు చెరుకు పంట వేస్తే 3 పంటలకు వస్తుండే ఒక మనం తయారు చేసుకున్న విత్తనం. ఇప్పుడు తయారు చేస్తున్న చెరుకు విత్తనం ఒకసారికి వస్తే రెండోసారికి మూడోసారిగా పండట్లేదు, సరిగా వస్తలేదు. కనుక దయచేసి నేను మీ సైంటిస్టులకు కూడా అడ్వైజ్ చేస్తున్నా, కోరుతున్నా, ఆ విధంగా రైతులను తీర్చిదిద్దండి. వచ్చినాము పోయినాము ఏదో స్పీచ్ ఇచ్చి పోయినామంటే వాళ్ళు మన మీద ప్రేమతో కూర్చుంటున్నారు. మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. మనం చెప్పిన దాంట్లో 10 తప్పులు తీసే సత్తా కూడా వాళ్ళ లోపల ఉన్నది. వాళ్ళు పడే కష్టం, వాళ్ళు ఉండి ఫీల్డ్లో ఉండి చేసే కష్టాన్ని మనం అసలు వర్ణాతీతం. మనకంటే ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నది. కనుక దయచేసి విత్తనాలని ఇప్పుడు సీడ్స్ కంపెనీ మెకనైజేషన్ మీరు చెప్పారు, మెకనైజేషన్ ఎక్కడ జరుగుతూ ఉంది? ఈ రోజుకు మా ఖమ్మం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాల్కొండ కానీ కమ్మరపల్లి కానివ్వండి బ్రహ్మాండాన పసుపు పండిస్తారు. ఆ పసుపుకు మేము స్పాట్లో పోయి ప్రొద్దున 6:30కు మా చైర్మన్ కమిషన్ అందరం పోయి మాట్లాడి అవన్నీ రైతులందరితో చర్చించి మనంతా కాపుస్తులందరితో మాట్లాడి మరి పసుపు ఎట్లా పండిస్తున్నారంటే మళ్ళీ పాత పద్ధతులని మెకనైజేషన్ కొత్తది. ఈ రోజు వరకు మీరు మన భారతదేశం ఉంది గొప్పలు చెప్పుకుంటాం, కానీ ఇప్పటికీ న్యూ మెకనైజేషన్ రాలేదు. అక్కడ సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది, మీరు రైతులకు చిన్నగా దేంతోనైతే మనం పసుపు ఈజీగా తవ్వగలుగుతాం, ఎక్కడ ఉడకబెట్టగలుగుతాం. ఇప్పటికీ అదే కడాయిలు ఉన్నాయి, ఆ కడాయిలనే పసుపు ఉడకబెడుతున్నాం, అదే కడాయిల కింద మంట పెట్టి పెడతా ఉన్నాం. కానీ ఒక్క రైతు వేల్పూర్ మండలంలో స్వతహాగా ఆయన కరెంటుతో తయారు చేసిన తీగలు పెట్టి దాంట్లో ఉడకబెడతా ఉన్నాడు. దాన్ని చూసి మేము ఆశ్చర్యపోయినాం. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరడం జరిగింది. మా అదృష్టం, మా కమిషన్ పోయిన 15 రోజులకు పసుపు బోర్డు కేంద్రం ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ప్రధానమంత్రి గారు కూడా మేము ధన్యవాదాలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. పార్టీలకు అతీతం మన రైతులకు కావాల్సింది, రైతులకు కావాల్సింది వచ్చింది. 30 సంవత్సరాలు చేస్తున్న ఉద్యమం రైతులది ఈరోజు ఫలించిందనేసి చేయడం జరిగింది. కనుక దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే, సైంటిస్టులతో మెకనైజేషన్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని మీరు చేయాలని కోరుకుంటూ, మరి రైతులకు సంబంధించిన ఈ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ పథకాలలో భాగంగా రుణమాఫీ కానివ్వండి, బోనస్ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, కొందరికి రాలేవు. మొన్న మేము కూర్చునబెట్టి సంబంధిత అధికారులని ఈ రాష్ట్రంలో ఉన్న హెడ్స్ని అందరిని పిలిచి మాట్లాడితే, ఈ రాష్ట్రంలో సుమారు 17,000 మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదనంటే, నా పేరు గడుగు గంగాధర్, నేను లోన్ తీసుకున్న గడుగు గంగాధర్ పేరు మీద సొసైటీలో జీ గంగాధర్ అని రాసినారు. నా పట్టపాస్ మీద గడుగు గంగాధర్ అన్నది. అది పెడితే నువ్వు జీ గంగాధర్ కదా, ఇది గడుగు గంగాధర్ ఉందా, జీ గంగాధర్ అని అది పక్కన పెట్టుండ్రి. అట్లా అధికారులు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ని అందరు అధికారులను తప్పుపట్టట్లే, కొందరు అధికారులు మరి ముఖ్యంగా మన దగ్గర ఉన్న గుండారం సొసైటీలో మొత్తంగా తీసుకున్న రైతులు ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ ఇచ్చింది ఆ డెడ్ లైన్ ఆ డేటు కాకుండా తర్వాత ఎంట్రీ చేసినారు. ఆ సెక్రటరీస్గా సార్లు ఎట్లుంటారు, ఇప్పుడు లోన్ అయితే ఇచ్చాం కొత్త పాత వేసినాం రేపు ఎంట్రీ చేస్తే అనుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం డేట్కి ఆ డేటు కుదరక గుండారం సొసైటీలో మ్యాక్సిమం గుండారం కానివ్వండి, మాక్లూరు కానివ్వండి, ఐ థింక్ వేల్పూర్ మండలాలు కానివ్వండి, ఆ రైతులే తప్పులేదు, అధికారుల తప్పు. ఇప్పుడు ఎవరు కష్టం అనుభవిస్తారు, ఎవరు బాధపడుతున్నారంటే రైతులు బాధ. రైతుకు ఆ రుణం ఎందుకు మాఫీ చేయాలంటే సెక్రటరీ చేసిన ఇబ్బంది. సెక్రటరీస్ని అందరినీ మొన్న పిలిచిన మీటింగ్ చేసిన, ఏంది కథ హిస్టరీ తీయండి, మొత్తం హిస్టరీ తీస్తే దాన్ని సబ్మిట్ చేసినాం. అది కూడా వీలైన త్వరలో ఈ రాష్ట్రంలో మన ఉమ్మడి జిల్లాలో సుమారు 13,000 ఉన్నాయి, కామారెడ్డి గారు నిజాం ఉమ్మడి జిల్లాలో. వాటన్నింటిని కూడా పెట్టడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారికి ఆర్థిక భారం మీకు అంతా తెలిసిందే, ప్రతిరోజు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. డబ్బులు ఏదో సర్దుబాటు సుమారు 22,000 కోట్ల రూపాయలు అయిపోతాయి, రుణమాఫీలు కూడా అయిపోతాయి. ఇప్పుడు ఈ రైతు బంధు కూడా సుమారు 3.5 కొన్ని 4 ఎకరాల దాకా పడ్డది. అది మిగతా కూడా పడతాయి, డబ్బు లేక వేయలేకపోయారు. కనుక దీన్ని కొన్ని సరే నేను అది మాట్లాడుకోదు, కానీ వేరే పార్టీలకు సంబంధించి రైతులను మిస్గైడ్ చేస్తున్నారు. దయచేసి మీరు ఎక్కడ కూడా తప్పుగా ఆలోచించకుండా, ఎవరైనా చెప్తే తప్పుడు ఆలోచనలకు పోకండి. పరిస్థితుల దృష్ట్యా ఆగుతున్నాయి తప్ప అన్నీ క్లియర్ అవుతాయి. కనుక మరి అధికారులు ఇచ్చిన సూచనల మేరకు మీరు కూడా పాటించండి. మనకు తెలుసు అన్నీ, మనం చిన్నప్పటి నుంచి రైతులతో చూస్తూ ఉన్నాం. మనం అమ్మ నాన్నతోని తాత ముత్తాతతోని గెట్ల మీద తిరిగినాం. ఆ రోజు పరిగేరుకొని ఆ పరిగేరుకున్న వడ్లతోని ఇంట్లో అమ్మ నాన్నకి మన మీద పేలల దుకాణాలు ఇచ్చేసి పేలలు కొనుక్కొని అది కొనుక్కొని చూసిన జీవితాలు మనవి. ఇప్పుడు అవన్నీ మన పిల్లలకి చెప్తే అసలు పరిగె అంటే ఏంది అంటాడు వాడు, పరిగె గురించి కూడా తెలియదు.
వాళ్ళంతా కట్టలు కట్టుకుంటూ పోతుంటే మనం వెనకాల మెల్లం పరిగెరుకుంటూ పోతుంటాం జమ చేసుకుంటా. అరే ఎండలో ఏం తిరుగుతున్నారా, ఎండ కొడుతుందిరా అంటే మనకు ఒక సంతోషం. అది పరిగెరుకున్నా ఇంత పరిగె జమ చేసినా దాన్ని కొట్టిపించుకొని పరగొండ పేలాల దుకాణానికో వాడికో వేసి మనం తీసుకుంటే అదొక ఆనందం ఉండేది. ఈరోజు ఈ పిల్లలకు ఆనందాలు తెలివై, ఆ కష్టాలు తెలివై, ఈరోజు కేవలం సుఖపడు, అమ్మా నాన్నని బెదిరించుడు, మాకు ఈ డ్రెస్ కావాలా, మాకు స్కూల్లో ఫీజు కావాలా, అది కావాలనే లెవెల్లోనే నడుస్తూ ఉన్నారు. కనుక ఇదంతా మనం చూసిన వాళ్ళం. కనుక ఇవన్నిటికీ ముందుండి రైతాంగం కాపాడితేనే, రైతు కష్టపడితేనే ప్రతి ఒక్కడి 5,000 నోట్లోకి పోతాయి. రైతు అనేటో లేకపోతే అసలు ఈ దేశంలో ఎవడు బ్రతకలేడు, ఎవడు ఉండలేడు. కనుక రైతు దేవుడు, రైతు దేశానికి వెన్నెముక. మా కమిషన్కి ఏం సమస్యలు ఉన్నా దయచేసి మాది సెక్రటరియట్ ముంగట బీఆర్కే భవన్ 1st ఫ్లోర్లో ఉంటాం. మేము ఎవరు ఉన్నా లేకున్నా మా 7 సభ్యులు, మీ రాష్ట్రంలో 7 నేషనల్ ముఖ్యమంత్రి గారు, ఎవరో 2-3 సభ్యులం కంపల్సరీ ఉంటాం. మీకున్న బాధల పరంగా ఏ సమస్య ఉన్నా మన బంధువులు కానీ, మన జిల్లాలో కానీ, మన సిటీలు టౌన్లో కానీ ఎక్కడైనా ఏ బంధువులు వేసి వచ్చినా మీరు కమిషన్ దృష్టికి తీసుకురండి. తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడుకుంటా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ దీనిలో భాగంగా ఒక 2 అధికారులను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. కనుక కమిషన్ చాలా పవర్ఫుల్ ఉన్నది. కమిషన్ పరంగా ఏ చర్యలన్నా తీసుకుని సిద్ధంగా ఉన్నాం. అంటే రైతుకు మేలు జరిగితే తప్పకుండా యాక్షన్ చేస్తాం, రైతుకు అన్యాయం జరిగితే అధికారి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. కనుక దయచేసి మీరు మీ ఆశీస్సులు ప్రభుత్వం మీద కానీ, మా కమిషన్ మీద కానీ ఉంచుతూ వీళ్ళ యొక్క సలహాలు పాటిస్తూ ఈ యూరియా కానీ, విత్తనాలు కానీ, ఎక్కడన్నా ఏ ఇబ్బందులు ఉన్నా నేనైతే మీ అన్నదమ్ములాగా అందుబాటులో ఉంటా. నేను ఈ జిల్లా ఉన్నే, మీ ఊరిని ఎన్నోసార్లు సిరిపూర్కి వస్తాం, ఎన్నోసార్లు అందరం కలిసిపోతూ ఉంటాం. అప్పుడు నారాయణ నగర్ ఎన్నిసార్లు ఇంటికి పిలిచినా వస్తున్నా, పోయినాం కనుక రఘు ఉన్నాడు, రఘు వీళ్ళందరూ పిలిచిన ఎన్నోసార్లు ఊరికి వచ్చిపోయినాం. కనుక దయచేసి మీ అన్నదమ్ముని ఉన్నాయడా ఏదున్నా మీరు నాకు ఆర్డర్ అయ్యుండ్రి. మా అన్నదమ్ముడు మావాడు వచ్చాలి జేజే గడగంగా అని చెప్పి ఆర్డర్ అయ్యండి. నేను తప్పకుండా జిల్లా కలెక్టరా, జిల్లా వ్యవసాయ అధికారుల ఏ అధికారితో అయినా మాట్లాడడానికి భగవంతుడు మీ అందరి ఆశీస్సులతో నాకు ఏదో చిన్న పదవి ఇచ్చారు. ఈ పదవి నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు చెరుకు తోటలు కొడితే మోడే మొయ్యంగా ఇవన్నీ కోసుకపోతుండే. అంటే ఇవన్నీ అంటే చెరుకు ఈ పంటలు ఎరువు జీతాన్ని బతిమాడుతుంటే ప్రొద్దున నేను వస్తాను ఆయన 3:30కి లేచి కూర్చుంటుంటుంది. బండి మీద ఎక్కేసి ఒక ఎరి బండి మీద ఎక్కేసి పొలాలకు పోలా కాబట్టి అన్ని కూర్చుంటే చిమ్ముతుంది ఒక ఆనందం. స్కూల్ హాలిడేస్లలో పొలాలలో పోయిన డేస్ అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఆ పద్ధతులు లేవు. కనుక మీ అందరి ఆశీస్సులతో ఈ సీట్లో ఉన్నాం. కనుక మీరు ఏదన్నా నాకు ఆర్డర్ వేసి మా అన్నదమ్ముడు ఉన్నాడని చెప్పండి. ఈ రాష్ట్రం స్టార్ట్ చేసే ఆలోచనలు ఉన్నామే. మరి దానికి ఒక కమిటీ వేయించినాము. కమిటీ శ్రీధర్ బాబు కమిటీ చైర్మన్, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో కూడా మాట్లాడినారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కూడా చాలు చేస్తాము. కనుక దయచేసి మన రైతులు ఎక్కడెక్కడ చెరుకు వేస్తారో వాళ్ళని ఎంకరేజ్. అమ్మ తల్లి, చెరుకు పండిస్తామన్న పంట రైతులతోని కొద్దిగా పేర్లు తీసుకోండి. బోధన్ ఫ్యాక్టరీ చాలు చేయబోతా ఉన్నాం. దానికి ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు, దానికి ఫండ్ కూడా ఇస్తున్నారు. కనుక మీరు దయచేసి చెరుకు రైతులు కూడా అదే రైతుల పేర్లు ఇస్తే కూడా బాగుంటుంది. మీ అందరిని కోరుతుంది.